ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా ఇస్తాము అని గాని సానుకూలంగా గాని స్పందించటం లేదు మోడీ గారు. అయినా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు అంటే వీళ్లకు ప్రజల సంక్షేమం ముఖ్యమా, ప్రజల అభివృద్ధి ముఖ్యమా, లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? ప్రజలందరూ గమనిస్తున్నారు. మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది మా విభజన హక్కు. పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకొని కట్టాలి అన్నది మా హక్కు అయితే, అది మాకు ఇచ్చిన హామీ అయితే, ఇప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 45 మీటర్లలో కాదు 41 మీటర్లకే కడతాము అని బహిరంగంగా పార్లమెంటులోనే చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు. ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీళ్ల నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్. ఇలా 41 మీటర్లకు కడితే అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఒక బ్యారేజ్ అవుతుంది. అసలు పోలవరం ప్రాజెక్టు ఎసెన్స్ ని, దాని స్పిరిట్ ని మొత్తం కూనీ చేస్తున్నారు మోడీ గారు. పార్లమెంటులోనే ఇది అనౌన్స్ చేస్తే వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఏది మాట్లాడలేదు. మాకు 45 మీటర్లే కావాలి అని పార్లమెంటులో నిలదీసిన ఒక్క మగాడు లేడు, ఒక్క పార్లమెంటేరియన్ లేరు. ఇది ఎంత దురదృష్టకరమో ప్రజలందరూ ఆలోచించారు. మోడీ గారు విశాఖపట్నంకు వస్తున్నారు, సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాలి, పోలవరం గురించి సమాధానం చెప్పాలి. అలాగే రాజధానికి కూడా అప్పులు ఇస్తున్నారు. మాకు అప్పులు కాదు కావాల్సింది, మాకు రాజధాని కావాలి. రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానికి, రాజధాని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి. ఈరోజు మాకు ఎందుకు అప్పులు ఇస్తున్నారు? ఈ అప్పులన్నీ మళ్లీ మా మీద, మా బిడ్డల మీద పడతాయి. అంటే మేము మళ్లీ భూమిలో అమ్ముకొని కట్టుకోవాలి. మాకేం అవసరం ఉంది? మోడీ గారు ఇవన్నీ సమాధానం చెప్పాలి. విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఇంతవరకు కూడా ప్రైవేటైజ్ చెయ్యబోము అని చెప్పటం లేదు మోడీ గారు. పార్లమెంటులో ఏదైతే ప్రైవేటైజ్ చేసే ఆలోచన ఉందో ఆ ఆలోచనకు మేము కట్టుబడి ఉన్నాము అని ఇటీవల కూడా ఒక కేంద్ర మంత్రి చెప్పారు. అంటే విశాఖ స్టీల్ ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ ఇక్కడ వాసులు బతుకుతున్నారు. ఇది చాలా అన్యాయం. అసలు ఏ కారణం లేకుండా 4,000 5,000 మందిని అకారణంగా తొలగించేశారు. ఇలా తొలగించుకుంటూ పోయి దాన్ని మెల్లగా కూనీ చేసే క్రమంలో పడ్డారు మోడీ గారు. ఇవన్నీ డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్నట్టే. ఎందుకంటే మోడీ గారు చేస్తున్న అన్యాయాలలో ఏ ఒక్కటి ప్రశ్నించకుండా వాళ్లకు కంటిన్యూస్ గా మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు గారు అంటే దాని అర్థం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు.